దదా కామెడీ షో. నువ్వు ఇడియట్ సినిమా చూసావా? అదే సినిమాని రెట్రో థీమ్ లో చేస్తే ఎలా ఉంటది? ఓకే, ఇంట్రెస్టింగ్. యా, సో ఇడియట్ సినిమాని రెట్రో థీమ్ లో ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. సిగరెట్ ఉందా? ఎప్పుడు చూసినా సిగరెట్ అంటావు. నువ్వు సిగరెట్లు మానేస్తే ఆ డబ్బులతో స్కూటర్ కొనొచ్చు. ఇలా చెప్పే మొన్న నా ఒక స్నేహితుడు సిగరెట్లు తాగకుండా డబ్బులన్నీ దాచిపెట్టి కొత్త స్కూటర్ కొనుక్కున్నాడు. ఏమైంది? స్కూటర్ తీసుకుని ఇంటికి వస్తూ యాక్సిడెంట్ లోనే చచ్చిపోయాడు. అదే ఒకవేళ వాడు సిగరెట్లు మానకపోయి ఉంటే ఇంకో 4 సిగరెట్లు తాగేవాడు, ఇంకో 10 కాలాలు బతికేవాడు. నీ సిగరెట్ల పురాణం వద్దులే గానీ ఇవాళ రేపు మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నాయి. నేనైతే పాస్ అయిపోతా. నీ సంగతి ఏంటి? నేను అదే ఆలోచిస్తాను. ఫెయిల్ అవుతావా ఏంది? ఒకవేళ ఫెయిల్ అయితే మా నాన్న ముందుకెళ్ళి ఓ చిన్న బాటిల్ పట్టుకొని నాన్న నేను ఫెయిల్ అయ్యాను అని అలా లేపి తాగేస్తాడు. ఒరే, ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది, దానికోసం పురుగుల మందు అవుతావా? ఇదే డైలాగ్ మా నాన్న చెప్తాడు. అప్పుడు నేను మా నాన్నకి చెప్తాను, నాన్న నా చేతిలో ఉన్నది పురుగుల మందు కాదు, కూల్ డ్రింక్ అని. సరే, కాలేజీకి వెళ్దాం పదా. కాలేజ్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. దేనికి చంటి? నా కోడి పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ కోడిపోతే కంప్లైంట్ ఇస్తావా? కోడి అంటే ఆఫ్టర్ ఒరే, ఒక మనిషి పొద్దున్నే లేవాలంటే కావాల్సింది కోడి కూతరా? Yes. ఆ కూతతోనే మనిషి లేస్తాడు. కుకుడుకు కుకుడుకు. అయినా కోడి అంటే ఏమనుకుంటున్నావు? ఒక 65, ఒక 75, ఒక 85, చికెన్ చిల్లీ, చికెన్ పిట్టా, చికెన్ కుక్కో ఎన్నున్నాయి. తంగడి కబాబ్ మర్చిపోయారు. తంగడి కబాబ్ చూసావా? కొత్తగా వచ్చిన కత్తి లాంటి ఫిగర్. ఆ అమ్మాయికి కూడా తెలుసు. కాలేజీకి వెళ్దాం పదా. ఏమిటి? మా చెల్లెలు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసినవంట. రిజెక్ట్ అవుతారు, ఏం చేస్తావు? నన్ను కాదు రాయండా. చంటిని ఎవరైనా కాపాడండి, చంటిని ఎవరైనా కాపాడండి. ఏమైంది? ఎవరు కొట్టారు? ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. మీరన్నా కాపాడండి మేడం. బ్లడ్ బాగా పోతుంది అవును మేడం. హాస్పిటల్ తీసుకెళ్ళినారు. ఇంతకీ నన్ను కాపాడి నా దేవత ఎవర్రా? ఇక్కడే ఎక్కడో చూసాను ఇందాకే. చంటి, నీకు రక్తదానం చేసి కాపాడిన దేవత వచ్చింది. దాని రక్తం నా ఒంట్లోకి ఎక్కిన తర్వాత 200 గ్రాములకే నాకు ఒళ్ళంతా పురుగులు పాకినట్టుంది. అలాంటిది బ్లడ్డే పెట్టుకొని తిరుగుతుందంటే అది ఎంత దరిద్రంగా ఉందిరా. చీచి చీచి. తప్పు చంటి, మనల్ని బతికిచ్చింది కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి. చంటి ఎలా ఉన్నావు? వాడెవడో నన్ను కొట్టాడు కాబట్టి, నేను కింద పడ్డాను కాబట్టి, నువ్వు వచ్చావు కాబట్టి, నన్ను బతికిచ్చావు కాబట్టి నీకు థ్యాంక్స్. అదేంటి వెళ్ళిపోతున్నావు ఏంటి? మన ఇద్దరు బ్లడ్ రిలేషన్. ఐ లవ్ యూ. విషయం బ్లడ్ రిలేషన్ అంటే అక్క తమ్ముడు అన్న చెల్లెలు అవుతారు కానీ లబ్బర్ చెల్లె అవుతారే బేవర్స మొహం దాన. చంటి, సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేనిదాన్ని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? ఇప్పుడే చూసావు, అప్పుడే ప్రేమేంటి? ఒక గంటలో చెప్పనా? ఒక రోజులో చెప్పనా? నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది, దరిద్రమైన కంపకొస్తుంది. నోరు కడుక్కో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమించను ప్రేమించను ప్రేమించను. సుచి, నువ్వేం బాధపడకు. మీ నాన్న కమిషనర్ కదా, అవును. మీ నాన్నకు చెప్పేవనుకో వాడిని కుమ్మేసేసి ఒప్పిస్తారు కంపల్సరీ. ఈ బుక్స్ కాలేజ్ తీసుకెళ్ళే. ఇప్పుడు మా నాన్నని పిలుస్తాను. ఏమ్మా? నన్ను చెడ్డని వ్యక్తి ప్రేమించాడు. చిచి, నేను వాడిని ప్రేమించాడు. వాడిని ఎలాగైనా పెళ్లి చేసి చెప్పు డాడీ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు కమిషనర్ కదా, ఆడిచ్చి పెళ్లి చేయండి డాడీ. వాళ్ళే కూడా ఉండలేడు డాడీ. ప్లీజ్ డాడీ, పిలిపించండి. ఎక్కడ చంటి? చంటి! ఎరా చంటి, నా కూతురు గురించి తెలుసా? నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ ఈవెంట్స్ అన్ని తనే. ఈవెంట్కి వస్తే నువ్వేమని చెప్తావు? విచ్చేసిన బంధువులకు స్వాగతం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ ఒకవేళ పెళ్లి చేసుకుని నువ్వు శోభనం గదిలోకి వస్తే ఏం చెప్తావు? విచ్చేసిన బంధువులకు స్వాగతం. శోభనం గదిలోకి వచ్చిన తర్వాత కూడా అది ఇచ్చేసిన బంధువులకు స్వాగతం చెబుతుంది. నచ్చదు దీన్ని నేను చేసుకొని. చంటి, నువ్వు ఓకే అంటే ఇంత పెద్ద సెట్ వేసి పెళ్లి చేస్తా. దాని పక్కన ఉంటే ఎవడు భోజనమే సరిగ్గా చేయలేడు. దాన్ని పెళ్లి చేసుకుని శోభనం నాన్సెన్స్ నేను చేసుకోలే.
నీ చెప్పా కాడికి చెప్పా, నువ్వు ట్రై చేసుకో. చంటి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను ముగ్గులో దింపుతాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను, ఓకేనా? పెళ్లి చేసుకొని తీర్తానే నా మొహం మీద తూ అంటుంది. దీని ఎలా పెళ్లి చేసుకుంటాను నేను? ఒరే చంటి, ఆ? పక్కన శోభన్ బాబు గారి సినిమా ఉందంట, సినిమాకి వెళ్దామా? నోరాడే ఆ సినిమాకి రాదలుచుకోలే. నిన్ననే వెళ్ళి ట్రై చేశాను, టికెట్లు సరిగ్గా దొరకలేదు, బాగా రష్ ఉంది. టికెట్లు సుచికి దొరుకుతాయిరా. అదిగో సుచి, శోభన్ బాబు గారి సినిమా పక్క వీధిలో ఉంది కదా, టికెట్లు దొరుకుతాయా? ఎందుకు దేనికో, ఇదంతా మనదే కదా. మీరిద్దరు మేము ముగ్గురము మొత్తం ఒక 3 టికెట్లు తీసుకురావే. ఇద్దరు ముగ్గురం కలిపితే 5 అవుతాయి కానీ 3 టికెట్లు తీసుకురమ్మంటే అబ్బా, ఆ టికెట్ తీసుకురాపోవే, ఎల్లు. ఇదంతా మనదే తెలుసా? ఏమన్నారు? ఇవ్వనన్నారు సుచి. నా పేరు చెప్తూ ఇవ్వనన్నారా? నీ పేరు చెప్పాక ఇవ్వనన్నారు. నువ్వు ఎంటర్టైన్ ఎలా అవుతావు చంటి? అదే నాకు అర్థం కావట్లేదు. చంటి అది నిన్ను లవ్ చేస్తుంది, నిన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి, అంతే కదా? చెయ్యవే. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, ఈ మనసైనది దొరుకుతుంది, మనసై. సరిపోలేదా? సరిపోలేదు. అయితే ఇప్పుడు చూడు. ఆపండి. నీ పాట ఏమిటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. నువ్వు పక్కనుంటే మల్లెపోత తోట కూడా మసక చీకటి అయిపోతుంది. పో పక్కకు. నువ్వు ఇట్రా. నీ పాట ఏమిటి? గుగ్గు గుగ్గు గుడిసుంది. నీ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈ స్కిట్ ఏమిటి? ఇంత నిన్న ఎంటర్టైన్ చేసిన తృప్తి నన్ను ప్రేమించావా? మా వాడు కానిస్టేబుల్ కొడుకు చేసుకుంటావా? కానిస్టేబుల్ పిల్లలు రారా? వాళ్ళు పిల్లలు పుట్టరా? సంసారం చెయ్యరా? చేస్తారు కానీ నీతో మాత్రం చేయదు. నన్ను పెళ్లి చేసుకో చంటి. చంటి ఒప్పుకో చంటి. ఒప్పుకో చంటి. ఇలా రా. వచ్చాను. అటు తిరుగు. తిరిగాను. ఒప్పుకున్నాను. ఎరా చంటి, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. నాకోకే, నన్ను ఎవరు మోసం చేయలేడు, నేను మోనార్కిని. దరిద్రాలు. ఒక్క నిమిషం, మనం హనీమూన్కి వెళ్దామా? హనీమూన్ నీతో. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. కలర్ మ్యాచింగ్ ఇక్కడ జరిగింది కానీ హార్ట్ మ్యాచింగ్ అక్కడ జరిగింది. ఆర్ట్ మ్యాచింగ్, రెట్రో మ్యాచింగ్ నీతో జరిగింది. ఓహో, మరి ఇంత మ్యాచ్ అయినప్పుడు ఒక పాట మీద చూపులతో గుచ్చి గుచ్చి 2 స్టెప్పులు వేసి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చంటి గారి పొలంలో మొలకలు వచ్చినాయి. బాగుంది చంటి గారు, ముఖ్యంగా సుధాకర్ని మెచ్చుకోవాలి, చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది, ఎంటర్టైన్ చేశారండి. ఖుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? నిజంగానే చాలా బాగుంది చంటి గారు అండ్ ప్రవీణ్. సుధాకర్ గారు ఫెంటాస్టిక్, మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కంప్లీట్ గా. వెరీ నైస్, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్.